సో వన్స్ అగైన్ ఐమ్ రిపీటింగ్ అబౌట్ ది ఆపర్చునిటీ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి అంటే ఇందాక చెప్పా, ఇప్పుడు నాకు 2 అవర్స్ ఆఫ్ టైం ఉంది. ఈ 2 అవర్స్ ఆఫ్ టైంలో నాకు 2 వర్క్ చేయొచ్చు. నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నేను చదువుకోవచ్చు, స్టడీ అయినా చేయొచ్చు. లేదు అంటే మొబైల్ ఓపెన్ చేసి నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్ అనేది చూడొచ్చు. ఇప్పుడు నేను ఏం చేశానంటే స్టడీ చేశా, చదువుకుంటున్నా. సో ఇప్పుడు చదువుకుంటున్నాను కాబట్టి ఇక నాకు సెకండ్ వన్ ఏదైతే ఉంటుందో దాన్ని వదిలేసి అది కాదు అని దానికన్నా బెస్ట్గా ఉంటుందని నేను స్టడీ చేస్తున్నా. సో సెకండ్ వన్ ని ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్ అంటున్నాం. సెకండ్ వన్ ఇస్ ద ఆపర్చునిటీ కాస్ట్. ఓకే, నెట్ఫ్లిక్స్ అని ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్ అవుతుంది. అర్థమైందా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆపర్చునిటీ కాస్ట్ అంటే? డన్. సో నా టుడే క్లాస్లో ఉన్నటువంటి టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఇందులో మనం ఆల్రెడీ ఇందాక ఫ్రీ గూడ్స్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, సో నా ఎకనామిక్ గూడ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఫ్రీ గూడ్స్ వర్సెస్ ఎకనామిక్ గూడ్స్. సో ఇందులో ఒక ఐడియా ఉందా ఫ్రీ గూడ్స్ గురించి, తర్వాత ఎకనామిక్ గూడ్స్ గురించి? ఇందాక డిస్కస్ చేసాం కదా ఫ్రీ గూడ్స్ అంటే సన్లైట్ కావచ్చు, విండ్ కావచ్చు, వీటన్నిటి మనం ఫ్రీ గూడ్స్ కన్సిడర్ చేస్తున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ ఎకనామిక్ గూడ్. సో ఎకనామిక్ గూడ్స్ అంటే ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా? ఎనీవన్? Anyone try? Economic goods they purchase like pencil, pen. Okay. Okay, going to bike. Okay. Any definition? And you guys are giving examples, right? So can you guys give me a definition? Yeah. Yes. Let's discuss. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రీ గూడ్ గురించి డిస్కస్ చేసాం. సో ఫ్రీ గూడ్స్ అంటే ఏంటి అంటే, జస్ట్ గివ్ మీ సెకండ్. సో నా స్క్రీన్ షేర్ అవుతుంది కదా మీ అందరికీ? స్క్రీన్ షేర్ అవుతుందా? యా. సో ఇందాక డిస్కస్ చేసినట్టుగానే మనము ఫ్రీ గూడ్స్ నథింగ్ బట్ సో దానికి ఎటువంటి స్కార్సిటీ అనేది ఉండదు. దాని తర్వాత జీరో ఆపర్చునిటీ కాస్ట్. ఓకే, ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ 2 పాయింట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అని చెప్పాను కదా, అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ 2 పాయింట్స్. ఫస్ట్ వన్, ఫ్రీ గూడ్స్ అయితే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సన్లైట్ కావచ్చు, ఎయిర్ కావచ్చు, విండ్ కావచ్చు, ఓషన్ వాటర్ కావచ్చు, వీటన్నిటిని మనము ఫ్రీ గూడ్స్ కన్సిడర్ చేస్తున్నాం. వీటికి నో స్కార్స్ అంటే వాటికి ఎటువంటి స్కార్సిటీ ఉండదు. మనకు అవైలబుల్ అమౌంట్, మనకు కావాల్సినటువంటి అమౌంట్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఓకే, సో నో స్కార్స్ ఫస్ట్ పాయింట్. ఫ్రీ గూడ్స్ అనేవి నో స్కార్సిటీ. కమింగ్ టు సెకండ్ వన్, జీరో ఆపర్చునిటీ కాస్ట్. సో ఫ్రీ గూడ్స్ కాబట్టి మనకు ఆపర్చునిటీ కాస్ట్ అనేది జీరో ఉంటుంది. ఓకే, డన్. సో సన్లైట్, దానికి ఎగ్జాంపుల్ సన్లైట్, రైన్ వాటర్, తర్వాత విండ్, సీ వాటర్, ఇవన్నీ మనకు దేనికి ఎగ్జాంపుల్? ఫ్రీ గూడ్స్ కి ఎగ్జాంపుల్. సో నౌ మైన్ టాపిక్ వచ్చేసి ఎకనామిక్ గూడ్స్. ఎకనామిక్ గూడ్స్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎకనామిక్ గూడ్స్ నీడ్ టు రేషన్. వాటి మనం ఏం చేయాలంటే రేషన్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇది మనం డిస్కస్ చేస్తున్నది ఎకనామిక్ గూడ్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇందులో ఫస్ట్ చూసుకుంటే ఎకనామిక్ గూడ్స్ హ్యాస్ అన్ ఆపర్చునిటీ కాస్ట్. ఇక్కడ చూసుకుంటే ఫ్రీ గూడ్ కి జీరో ఆపర్చునిటీ కాస్ట్ ఉంది, బట్ ఎకనామిక్ గూడ్స్ కి ఆపర్చునిటీ కాస్ట్ ఉంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, ఎకనామిక్ గూడ్ కి ఆపర్చునిటీ కాస్ట్ ఉంది. దాని తర్వాత ఇది ఎకనామిక్ గూడ్స్ కాబట్టి ఖచ్చితంగా స్కార్సిటీ ఉంటుంది. ఎస్, దీనికి స్కార్సిటీ ఉంది. ఓకే, సెకండ్ పాయింట్, వీటికి స్కార్సిటీ ఉంది. అదే ఫ్రీ గూడ్స్ కి అయితే దట్ ఈస్ నో స్కార్సిటీ అండ్ జీరో ఆపర్చునిటీ కాస్ట్. బట్ కమింగ్ టు దట్ ఎకనామిక్ గూడ్స్ కి వచ్చేసరికి
దీనికి స్కార్సిటీ ఉంది అండ్ ఆల్సో హ్యాస్ అన్ ఆపర్చునిటీ కాస్ట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు దట్, ఇక్కడ స్కార్సిటీ గురించి డిస్కస్ చేసినప్పుడు 2 పాయింట్స్ గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్ సెల్ఫ్ ఏ స్కార్స్ న్యాచురల్ రిసోర్సెస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్కార్స్ న్యాచురల్ రిసోర్సెస్. స్కార్స్ న్యాచురల్ రిసోర్సెస్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అండ్ ఆయిల్. ఇప్పుడు దీని నుంచి ప్రొడ్యూస్ అయ్యేవే ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ స్కార్స్ న్యాచురల్ రిసోర్సెస్. ఈ ల్యాండ్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేదే వీట్. ఓకే, ఈ ఆయిల్ బేస్ చేసుకొని రన్ అయ్యేదే కార్స్. ఓకే, ఈ న్యాచురల్ రిసోర్సెస్ ని బేస్ చేసుకొని రన్ అయ్యేవే ప్రొడ్యూస్ అయ్యేవే సెకండ్ వన్. ఓకే, దాని స్కార్సిటీ అనేది ఎకనామిక్ గూడ్స్ కి ఉంటుంది. దాంతో పాటుగా ఈ ఎకనామిక్ గూడ్స్ కి ఆపర్చునిటీ కాస్ట్ కూడా ఉంటుంది. దిస్ ఇస్ ద మైన్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ఫ్రీ గూడ్స్ కి తర్వాత ఎకనామిక్ గూడ్స్ కి. దర్ ఆర్ 2 మైన్ డిఫరెన్సెస్. ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి ఆపర్చునిటీ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ అనేది ఫ్రీ గూడ్స్ కి 0 ఉంటుంది. అదే మనకు ఎకనామిక్ గూడ్స్ కి అయితే ఖచ్చితంగా హ్యాస్ అండ్ ఆపర్చునిటీ కాస్ట్ ఉంటుంది ఖచ్చితంగా. అండ్ కమింగ్ టు దాట్, ఇక్కడ స్కార్సిటీ అనేది ఫ్రీ గూడ్స్ కి ఉండదు. అదే ఎకనామిక్ గూడ్స్ కి అయితే స్కార్సిటీ ఉంటుంది. ఓకే, ఇది అర్థమైందా ఎకనామిక్ గూడ్స్ కి తర్వాత ఫ్రీ గూడ్స్ కి డిఫరెన్స్? ఓకేటా. కమింగ్ టు ది ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తాం? మనము ఫ్రీ గుడ్ డిస్కస్ చేస్తాం, తర్వాత ఎకనామిక్ గుడ్స్ డిస్కషన్ చేయడం జరిగింది. నౌ ఫ్రీ గుడ్ వర్సెస్ ఫ్రీ ఆఫ్ చార్జ్ గుడ్స్. యూ గైస్ ఆర్ లిజన్ కేర్ఫుల్లీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంతవరకు మనం డిస్కస్ చేసింది ఫ్రీ గుడ్స్ గురించి, తర్వాత ఎకనామిక్ గుడ్స్ గురించి డిస్కస్ చేస్తాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ ఫ్రీ ఆఫ్ చార్జ్ గుడ్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేశాను ఫ్రీ గుడ్స్ గురించి, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ ఫ్రీ ఆఫ్ చార్జ్ గుడ్స్ గురించి డిస్కస్ చేస్తాం. నౌ ఫ్రీ ఆఫ్ చార్జ్ గూడ్స్ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ మనకు లైక్ ఫ్రీ వెహికల్స్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్ కి బస్సెస్ అనేది ఉంటుంది, ఫ్రీగా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, రైట్? అది మనకు ఫ్రీ ఆఫ్ చార్జ్ గూడ్స్. ఓకే, దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అనే కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ అనే కావచ్చు, మనకు ఫ్రీ కరెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది, నథింగ్ బట్ ఫ్రీ ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ అనే కావచ్చు, నథింగ్ బట్ బస్సెస్ అనే కావచ్చు, లేదు అని అంటే ఈ కరెంట్ అని కావచ్చు, లేదు అని అంటే మనకు కొన్ని మన గవర్నమెంట్ అనేది ఫ్రీగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది, ఫ్రీగా మనకు హెల్త్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ అన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది, అన్ని కాదు, లైక్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, లేదంటే హెల్త్ కావచ్చు, లేదంటే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుందంటే ఏమైనా ఫ్రీ గుడ్సా? కరెంట్ కావచ్చు, లేదంటే బస్సెస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు. ఎడ్యుకేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది అంటే అక్కడ టీచర్స్ కి సాలరీస్ ఇవ్వాలా, రైట్? సాలరీస్ ఇవ్వాల్సి ఉంటుంది, స్కూల్స్ ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాల్సి ఉంటుంది. బట్ అవన్నీ బిల్డ్ చేసినా కూడా ఇక్కడ గవర్నమెంట్ అనేది మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. సో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది అంటే అవి ఫ్రీ గూడ్సా? మై క్వశ్చన్ ఇస్ దాట్ అవి ఫ్రీ గూడ్స్ అవుతాయా? నో. గవర్నమెంట్ వాటిని ఫ్రీగా ప్రొవైడ్ చేసినంత మాత్రాన ఈ బస్సెస్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఓకే, హెల్త్ కేర్ కావచ్చు, ఇవన్నీ మనకు ఎడ్యుకేషన్, ఇవన్నీ మనకు ఫ్రీ సోర్సెస్ కావు. వాటిని మనం ఏమని పిలుస్తున్నామంటే ఫ్రీ ఆఫ్ చార్జ్ గూడ్స్ అంటున్నాం. ఐమ్ అగైన్ రిపీటింగ్, ఫ్రీ ఆఫ్ చార్జ్ గూడ్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఫ్రీ ఆఫ్ చార్జ్ గూడ్స్ అని అంటే యూజ్ ఆఫ్ స్కార్స్ రిసోర్సెస్. ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫ్రీ ఆఫ్ చార్జ్ గూడ్స్ లో వీఆర్ యూజింగ్ స్కార్స్ రిసోర్సెస్. స్కార్స్ రిసోర్సే కదా, ఎలక్ట్రిసిటీ అంటే అది మనకు అవైలబుల్ గా లేదు అందరికి సరిపడా, వాటిని మనం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో విచ్ ఆర్ కాల్స్, దానికంటే ఒక ప్రైస్ ఉంటుంది, బట్ గవర్నమెంట్ మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. దట్స్ వై వీఆర్ యూజింగ్ హియర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా, లేదు అంటే ఒక స్కూల్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా ఫస్ట్ మనకు ల్యాండ్ కావాల్సి ఉంటుంది. ల్యాండ్ అనేది స్కార్స్ రిసోర్స్, రైట్? ఇక్కడ స్కార్స్ రిసోర్సెస్ ని మనం యూజ్ చేస్తున్నాం. ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటే ఫ్రీ ఆఫ్ చార్జ్ గూడ్స్ లో మనం ఏం చేస్తున్నామంటే యూజ్ ఆఫ్ స్కార్స్ రిసోర్సెస్. అండ్ కమింగ్ టు దట్, వీటికి ఆపర్చునిటీ కాస్ట్ ఉంటుంది. సో నౌ యూ గైస్ టెల్ మీ దట్ వాట్ ఈస్ ఆపర్చునిటీ కాస్ట్ ఇన్ దిస్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ మనకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపర్చునిటీ కాస్ట్ చెప్పండి. వాట్ ఈస్ ఆపర్చునిటీ కాస్ట్ ఇన్ దిస్ సిచ్యువేషన్? యూ గైస్ టెల్ మీ రైట్ నౌ ఇన్ ద కామెంట్ బాక్స్. స్క్రీన్ విజిబుల్ గా లేదా? వాట్ హ్యాపెండ్? స్క్రీన్ విజిబుల్ గా లేదా? మహేష్, నా స్క్రీన్ విజిబుల్ గా లేదా?
మరి ఇక్కడ విజిబుల్ గా లేదని వస్తున్నాయి. వంశీ టెలింగ్ దాట్ ఓకే నో వర్స్. ఓకే నో వర్స్. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ కేసులో ప్రజెంట్ మనకు గవర్నమెంట్ అనేది మనకు ఫ్రీగా ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేస్తుంది. నౌ యూ గైస్ టెల్ మీ దాట్ వాట్ ఈస్ ఆపర్చునిటీ కాస్ట్ హియర్. ఎవ్రీవన్ రెస్పాండ్. ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్ ఏంటి? ఎవ్రీవన్ రెస్పాండ్ కైండ్లీ. మహేష్ సోలార్ ప్యానల్, తర్వాత అఖిల ఫ్రీ బస్ ఆపర్చునిటీ. ఓకే everyone. Praveen, you guys tell me that. Praveen చెప్పు ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఈ కేసులో. పవన్ క్వశ్చన్, అశ్విత క్వశ్చన్ ఏంటంటలేదా? దెన్ ఓకే. ఇక్కడ నేను గవర్నమెంట్ ఏం చేస్తున్నా, గవర్నమెంట్ అనేది మనకు ప్రెసెంట్ ఫ్రీగా ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఈ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తుంది అంటే అది ఫ్రీ గుడ్స్ కాదు, అదేంటి అంటే ఫ్రీ ఆఫ్ చార్జ్ గుడ్స్. ఈ కేసులో ఆపర్చునిటీ కాస్ట్ ఏంటి? నాగలక్ష్మి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, ఎలక్ట్రిసిటీ బస్సెస్, ఇంకా రాజ్ కుమార్. నేను వాడికి ఆన్సర్ చేస్తాను, నెక్స్ట్ అది నువ్వు అడిగినటువంటి దానికి ఆన్సర్ చేస్తాను, బట్ నేను అడిగిన దానికి ఆన్సర్ చేయి. సో ఇక్కడ అడిగింది ఏంటి అంటే ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్ ఏంటి? మనోజ్ కన్నీ ఇది నథింగ్ బట్ మనోజ్, రైట్? ఓకే ఒకడా. అండ్ వంశీ, దీపక్ అండ్ దుర్గా ప్రసాద్ అండ్ కార్తికేయ, జశ్వంత్, you guys tell me that. So what is opportunity cost here? Pavitra, yes, మీరు కరెక్ట్. ఎలక్ట్రిసిటీ ఇక్కడ నేను చెప్తున్నది ఎలక్ట్రిసిటీ గురించి, మళ్ళీ ఎలక్ట్రిసిటీ ఎందుకు వచ్చింది ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్ అనేది? ఇప్పుడు గవర్నమెంట్ మనకు ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తుంది, కరెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఆపర్చునిటీ కాస్ట్ ఏంటి? ఎలక్ట్రిసిటీ కాదు ఇక్కడ. ఎస్ దీపిక కరెక్ట్. మనీనా సూపర్. ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్ ఏంటి అంటే ఫస్ట్ మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు రమేష్ అనే పర్సన్ ఉన్నాడు. రమేష్ అనే పర్సన్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతున్నాడు లాస్ట్ 2 years నుంచి. కానీ వాడు ఈ యొక్క యూపీఎస్సీ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవ్వక ముందు వాడు జాబ్ చేస్తుండే. మనకి ప్రతి మంత్ 20,000 వస్తుండే. ఇప్పుడు అక్కడ ఆపర్చునిటీ కాస్ట్ ఏంటి అని అంటే వాడి జాబ్ ను వదిలేసి యూపీఎస్సీ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతున్నాడు. అక్కడ ఆపర్చునిటీ కాస్ట్ ఏంటి? వాడి జాబ్ ఆ 20,000 పర్ మంత్ వస్తుండే. 20,000 into 24 months, రైట్? 2 years కి. అది ఆపర్చునిటీ కాస్ట్ ఇక్కడ. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, మనకి ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేస్తుంది. అది ప్రైమరీ రైట్. దాంట్లో ఆపర్చునిటీ కాస్ట్ ఏంటి అని అంటే అదర్ సర్వీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కేర్ సెక్టర్స్ కావచ్చు, ఓకే, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇవి మనకు ఆపర్చునిటీ కాస్ట్ ఇక్కడ. అది చెప్పుకుంటా మీరు మనీ అంటారు ఒకరు, తర్వాత ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తుంటే మళ్ళీ ఎలక్ట్రిసిటీ అని అంటారు. ఓకే నో వర్స్. ఇంకా నేను విత్ ఎగ్జాంపుల్ తో ఇంకా బెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. యూ గైస్ కెన్ ఆన్సర్ ప్రాపర్లీ. ఓకే డన్. యా ఎస్ దీపిక కరెక్ట్, యు ఆర్ కరెక్ట్. సో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఆపర్చునిటీ కాస్ట్. డన్ నో వర్స్. Government subsidies, yes, that. So free good versus free of charge goods. ఇందులో మెయిన్ గా ఇప్పుడు ఇందాక ఒక సమ్మన్ అడిగారు క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ గవర్నమెంట్ అనేది ఏం చేస్తుందంటే మనకు ఎలక్ట్రిసిటీని కావచ్చు, ఫ్రీ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫ్రీ హెల్త్ కేర్ ని కావచ్చు మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ప్రొవైడ్ చేసినంత మాత్రం అవి ఫ్రీ గూడ్స్ అవ్వవు. ఈ ఎలక్ట్రిసిటీని కావచ్చు, హెల్త్ కావచ్చు, వీటన్నిటి మనము ఫ్రీ ఆఫ్ చార్జ్ గూడ్స్ అని అంటున్నాము. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 points వస్తాయి. ఫస్ట్, ఇక్కడ గవర్నమెంట్ మనకు ఫ్రీ ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేస్తుంది అని అంటే యూజింగ్ ఆఫ్ స్కార్స్ రిసోర్సెస్.
గవర్నమెంట్ స్కూల్స్ ని తర్వాత హాస్పిటల్స్ ని కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకు ల్యాండ్ కావాలా. ల్యాండ్ అనేది స్కార్స్ రిసోర్స్, రైట్? లేబర్స్, వాటిని స్కూల్ కన్స్ట్రక్ట్ చేయాలంటే లేబర్స్ అవసరం వస్తుంది. లేబర్స్ అనేవాళ్ళు ఫ్రీ ఆఫ్ మీన్ స్కార్స్ రిసోర్స్. సో ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ కింద వాళ్ళు వస్తారు లేబర్స్. సో కాబట్టి యూజ్ ఆఫ్ స్కార్స్ రిసోర్సెస్. నౌ కమింగ్ టు దట్ సెకండ్ వన్, దేర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ కాస్ట్. ఎస్, ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్ ఉంది. ఆపర్చునిటీ కాస్ట్ ఏంటి? ఈ ఎలక్ట్రిసిటీ కాకోకుండా మనకు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయొచ్చు, హెల్త్ కేర్ ని ప్రొవైడ్ చేయొచ్చు, ఇంకా సోలార్ లైక్ మనకు సబ్సిడీస్ కింద కావచ్చు, లేదంటే సోలార్ సిస్టమ్స్ ని కూడా ప్రొవైడ్ చేయొచ్చు మనకు. ఇవన్నీ మనకి ఏమవుతాయంటే ఆపర్చునిటీ కాస్ట్ అవుతాయి. డన్ డన్. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాటిని ఫ్రీగా ప్రొవైడ్ చేయట్లేదు మనకు, ఇండైరెక్ట్ గా ఛార్జ్ చేస్తుంది వాటికి. అందుకే వాటిని మనము ఫ్రీ ఆఫ్ ఛార్జ్ గూడ్స్ అంటున్నాం. వాటిని ఫ్రీ గూడ్స్ అనట్లేదు, ఫ్రీ ఆఫ్ ఛార్జ్ గూడ్స్ అంటాం. ఎందుకు వాటిని ఫ్రీ ఆఫ్ ఛార్జ్ గూడ్స్ అంటున్నాం అంటే, ఇక్కడ స్కూల్స్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా, లేదంటే హాస్పిటల్స్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా, లేదంటే ఫ్రీ ఎలక్ట్రిసిటీ అయితే మనం ప్రొవైడ్ చేయాలంటే ఖచ్చితంగా మనకు ఫ్రీ రిసోర్సెస్ అనేది అవసరం ఉంటుంది, స్క్రాచ్ రిసోర్సెస్ అవసరం ఉంటుంది. ఇప్పుడు అవన్నీ బిల్డ్ చేయాలంటే మనకి మనీ కావాల్సి ఉంటుంది. ఆ మనీ అనేది ట్యాక్స్ పేయర్స్ నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ట్యాక్స్ పేయర్స్ గోయింగ్ టు పే ది ట్యాక్స్. ఆ ట్యాక్స్ ని గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసినటువంటి ఒక ట్యాక్స్ ద్వారా ఇప్పుడు వాటిని యూజ్ చేసుకొని, గవర్నమెంట్ యూజ్ చేసుకొని వచ్చినటువంటి మనీని, నథింగ్ బట్ ట్యాక్స్ ని కలెక్ట్ చేసుకొని వాటిని యూజ్ చేసుకొని ఆ ట్యాక్స్ ని, దాంతో పాటుగా సెకండ్ వన్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి? ఈ ల్యాండ్ కావచ్చు, లేబర్స్ కావచ్చు, వీటిని యూజ్ చేసుకొని మనకు ఇక్కడ పవర్ స్టేషన్స్ ని బిల్డ్ చేస్తుంది. తర్వాత డిస్ట్రిబ్యూషన్ లైన్స్ అంటే కరెంట్ లైన్స్ అంటాం కదా, వీటన్నిటిని గవర్నమెంట్ బిల్డ్ చేస్తుంది. అప్పుడు మనకు ఫ్రీగా ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రావాలంటే ఖచ్చితంగా మనకు పవర్ స్టేషన్స్ ఉండాలా. పవర్ స్టేషన్ తర్వాత పవర్ స్టేషన్స్ లో పవర్ వచ్చిన తర్వాత వాటి మన ఇంటి వరకు రావాలంటే ఖచ్చితంగా డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఉండాలా. దాని తర్వాత వీటన్నిటి మెయింటైన్ చేయాలంటే లైన్ మ్యాన్స్ కావాలా. సో ఇవంతా కావాలంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలా? ఖచ్చితంగా మనీ కావాల్సి ఉంటుంది. బట్ ఇవంతా వర్క్ అయినప్పటికీ, ఇక్కడ మనీ ఎంత పోయినప్పటికీ ట్యాక్స్ పేయర్స్ మనీ యూజ్ చేసుకొని గవర్నమెంట్ మనకు ఫ్రీగా ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఇదనే. సో అందువల్ల వీటిని మనం ఫ్రీ గూడ్స్ అనట్లేదు. ఎందుకంటే ఇక్కడ మనీ యూజ్ అవుతుంది, అండ్ తర్వాత ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా యూజ్ అవుతుంది, ఇన్వాల్వ్ అవుతుంది. సో దట్స్ వై వీఆర్ కాలింగ్ దిస్ కైండ్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఫ్రీ ఆఫ్ చార్జ్ గూడ్స్. ఆర్ యూ గైస్ గెటింగ్ మై పాయింట్? ఇస్ ఇట్ క్లియర్? ఓకే. ఫ్రీ ఆఫ్ చార్జ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో, సో అనదర్ వన్ మనకు ఫారెస్ట్. మీరు చెప్పండి, ఇప్పుడు ఫారెస్ట్ కావచ్చు, వైల్డ్ లైఫ్ కావచ్చు, రివర్స్ కావచ్చు, లేక్స్ కావచ్చు, ఇవన్నీ మనకు స్కార్సిటీని క్రియేట్ చేస్తాయా, లేదంటే ఫ్రీ గూడ్స్ కిందకి వస్తాయా? నౌ యూ గైస్ టెల్ మీ దట్ ఇవి ఫ్రీ గూడ్సా లేదంటే ఫ్రీ ఆఫ్ చార్జ్ గూడ్సా? అంటే వైల్డ్ లైఫ్ అండ్ లేక్స్, రివర్స్, జంగల్స్, all this comes under the free goods or free of charge goods? You guys tell me that. Come on. Free goods, huh? Good. మీరందరూ గుడ్. ఇక్కడ నితేష్, ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెషన్ ఎవరున్నారు? పావని, మనోజ్, అజయ్, గోపాల్ కృష్ణ, పైమా, తర్వాత మల్లికార్జున, బాల్శెట్టి, లీలా మనోహరి, లితేష్, యశ్వంత్, తుటిస్వామి, కాశీ, మహేష్, చంద్రిక, ప్రవీణ్, అశోక్, రాకేష్, నితేష్, నిర్మల, అశ్విత, పవిత్ర. సో ఓకే, మీరు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి? కొంతమంది మాత్రం రెస్పాండ్ అవుతున్నారు. ఇంతమంది ఉన్నారు, అబౌట్ 45-50 మెంబర్స్ పైన ఉన్నారు. సో వై యు గైస్ ఆర్ నాట్ రెస్పాండింగ్? దీపిక, స్విమి, గిరిరాజు, ఎవ్రీవన్ రెస్పాండ్. కన్ఫ్యూజన్ గా ఉందా? ఓకే, గెస్ట్ చేసి ఆన్సర్ చేసి. ఇక్కడ ఐ విల్ టెల్, ఇవి ఫ్రీ గూడ్స్ కాదు. ఇప్పుడు ఇవి ఫ్రీ గూడ్స్ కాదు, ఫ్రీ ఆఫ్ చార్జ్ గూడ్స్. మీరు ఒకవేళ చార్జ్ జీపీటీలో కొడితే చార్జ్ జీపీటీ మనకు ఫ్రీ గూడ్స్ అని చెప్తుంది, సమ్ టైమ్స్ మళ్ళీ అది ఫ్రీ ఆఫ్ చార్జ్ గూడ్స్ అని చెప్తుంది. బట్ యూ గైస్ కేర్ఫుల్.
సి ఇక్కడ మనం ఏవైతే ఇందాక నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చానో ఈ ఫారెస్ట్ కావచ్చు, లేదంటే వైల్డ్ లైఫ్ కావచ్చు, రివర్స్ కావచ్చు, లేక్స్ అనేవి మనకు ఫ్రీ గూడ్స్ కాదు. అది స్కార్సిటీ ఇన్వాల్వ్ అవుతుంది. దానికి స్కార్సిటీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఉంది. ఓకే. జంగిల్ ఉందనుకుందాం. ఫారెస్ట్ ఉందనుకుందాం. ఇప్పుడు నాకు వుడ్ కావాలి. నాకు వుడ్ కావాల్సి ఉంటుంది. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు సంథింగ్ ఒక జంగిల్ నుంచి వన్ ఆఫ్ ది గూడ్స్ కావాల్సి ఉంటుంది. నేను డైలీ కన్జ్యూమ్ చేస్తూ ఉంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది ఎండ్ అవుతుంది. ఆ జంగిల్ అనేది ఎండ్ అవుతుంది. సో జంగిల్ అనేది ఇప్పుడు స్కార్స్ గూడ్, స్కార్సిటీ ఉంది. అవి లిమిటెడ్ గా ఉన్నాయి. రైట్, మనం వాటి మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి అవి ఫ్రీ గూడ్స్ కాదు. ఇవే మీరు మనము ఎటువంటి మనీ పే చేయట్లేదు అక్కడ. ఇక్కడ ప్రైస్ అనేది, ఇక్కడ నా పాయింట్ ఏంటి అని అంటే, అవి లిమిటెడ్ గా అవైలబుల్ గా ఉన్నాయి. లిమిటెడ్ గా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి స్కార్సిటీ క్రియేట్ అయింది. స్కార్సిటీ క్రియేట్ అయినంత మాత్రాన మనం ప్రైస్ పే చేయాల్సిందంటే నో. ఇక్కడ ప్రైస్ మనీ పక్క పెట్టేసండి. ప్రైస్ గురించి మనీ గురించి మీరు పక్క పెట్టేసండి. ఇక్కడ మీరు థింక్ చేయాల్సింది ఏంటంటే అవి లిమిటెడ్ అమౌంట్ లో ఉన్నాయి లేదా. ఫారెస్ట్ అనేది మనకు లిమిటెడ్ అమౌంట్ లో ఉంది. లిమిటెడ్ అమౌంట్ లో ఉంది కాబట్టి వాళ్ళ మనకు స్కార్సిటీ క్రియేట్ అవుతుంది. రైట్. సేమ్ వైల్డ్ లైఫ్ కూడా అంతే. సో ఒకప్పుడు మనకి ఏవైతే వైల్డ్ లైఫ్ ఉంటుందో అవి ప్రజెంట్ ఇప్పుడు లేవు. బికాస్ ఆఫ్ స్కార్సిటీ వాటి మనము ఎఫెక్ట్ చేస్తున్నాం. దాని తర్వాత రివర్స్. సో ఇప్పుడు రివర్స్ ఒకప్పుడు మనకు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కండిషన్స్ కావచ్చు, ప్రజెంట్ ఎన్విరాన్మెంట్ కండిషన్ చూసుకుంటే కొన్ని రివర్స్ అనేవి డ్రై అవుట్ అయిపోయాయి. రైట్, బికాస్ వీటిని మనం అటువంటి స్కార్సిటీ అంటున్నాం. లేక్స్ కూడా అంతే. ఒకప్పుడు కొన్ని లేక్స్ ఉండే, ప్రజెంట్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ వల్ల లేక్స్ లేవు కొన్ని లేక్స్. సో ఇవన్నీ మనకి ఏం చేస్తున్నాయి, స్కార్సిటీ ఇన్వాల్వ్ అవుతుంది వీటన్నిటిలో. ఫారెస్ట్ లో, వైల్డ్ లైఫ్ లో, రివర్స్ లో, లేక్స్ లో స్కార్సిటీ ఇన్వాల్వ్ అవుతుంది. అర్థమవుతుందా? నో, ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, సస్టైనబిలిటీ అనే పాయింట్. సో సస్టైనబిలిటీ గురించి డిస్కస్ చేద్దాం నో. సో నేను నెక్స్ట్ టాపిక్ నేను వెళ్లే ముందు, నౌ యు గాట్ టెల్ మీ 4 ఆన్సర్స్ ఫర్ మై క్వశ్చన్. సో ఇక్కడ మీరు 4 ఆన్సర్స్ కి 4 మెసేజెస్ పెట్టకండి. సింగిల్ మెసేజ్ నే 4 ఆన్సర్స్ పెట్టేసండి. ఓకే, సింగిల్ మెసేజ్ లోనే 4 ఆన్సర్స్ పెట్టండి. ఫస్ట్ వన్, మై క్వశ్చన్, ఎవ్రీ వన్ రెస్పాండ్ అవ్వండి. 40 మెంబర్స్ ఉంటే 40 మెంబర్స్ రెస్పాండ్ అవ్వండి. సో ఫస్ట్ మై క్వశ్చన్ వచ్చేసి, గవర్నమెంట్ డిసైడెడ్ టు ప్రొవైడ్ ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. My question is, am I again repeating? Government decided to provide a free public transport. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి 4 క్వశ్చన్స్. అందులో ఫస్ట్ వన్, ఈజ్ దిస్ ఏ ఫ్రీ గుడ్? ఒకవేళ ఫ్రీ గుడ్ అయితే ఎస్ పెట్టండి, లేదు అంటే నో పెట్టండి. ఓకే, ఫస్ట్ వన్. కమింగ్ టు సెకండ్ వన్, వాట్ ఈస్ ది ఆపర్చునిటీ కాస్ట్ హియర్? ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్ ఏంటో ఇక్కడ పెట్టండి. తర్వాత, హూజ్ మనీ ఈజ్ యూజ్డ్? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఫ్రీగా గవర్నమెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ప్రొవైడ్ చేయడానికి డిసైడ్ చేస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో హూజ్ మనీ ఈజ్ యూజ్డ్, ఎవరు మనీ యూజ్ చేస్తున్నారు ఇక్కడ, అది ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఫోర్త్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్, హూ మేక్స్ ది డిసిజన్? హూ మేక్స్ ది డిసిజన్? ఇలా గవర్నమెంట్ డిసైడ్ టు ది ప్రొవైడ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంది కదా, ఇక్కడ ఎవరు డిసిజన్ తీసుకున్నారు? వీటి ఆన్సర్స్ నాకు కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఇందాకే చెప్పా, ఒకే మీకు ఒకే, ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ 4 క్వశ్చన్స్ కి ఒకే టెక్స్ట్ పెట్టండి అని. యా శ్వేత, సింగిల్ టెక్స్ట్ 4 ఆన్సర్స్. ఫాస్ట్ ఎవ్రీవన్. ప్రవీణ్ రెడ్డి, Gopichand, no. Money, taxpayers, government, no. Education, electricity, people. Everyone fast. అశ్విత, అశ్విత మీరు ప్రాపర్ క్లాస్ వినట్లేదా? ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్, నో వరీస్.
Nilima, no potential benefits. Go people, government. Okay. Fast everyone. Copy paste మాత్రం చేయకండి. First, we don't have time. Yeah, I'm going to answer. Now, ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి గవర్నమెంట్ డిసైడెడ్ టు ప్రొవైడ్ ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. గవర్నమెంట్ మనకు ఫ్రీగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్సెస్ కావచ్చు, వెహికల్స్ ఏదో ఒకటి ఫ్రీగా ప్రొవైడ్ చేయడానికి అండి. ఇప్పుడు ఇది ఫ్రీ గుడ్స్ అవుతుందా? నో, ఇది ఫ్రీ గుడ్స్ అవ్వదు. ఇక్కడ ఇది ఏమవుతుంది అని అంటే ఫ్రీ ఆఫ్ చార్జ్ గుడ్స్ అవుతుంది. ఓకే, ఫ్రీ ఆఫ్ చార్జ్ గుడ్స్ అవుతుంది. ఫస్ట్ వన్ ఇస్ క్లియర్. కమింగ్ టు సెకండ్ వన్, వాట్ ఈస్ ది ఆపర్చునిటీ కాస్ట్? ఇక్కడ గవర్నమెంట్ అనేది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాకుండా హెల్త్ కేర్ ని ప్రొవైడ్ చేయొచ్చు, తర్వాత ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేయొచ్చు, ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేయొచ్చు, సోలార్ సిస్టమ్స్ ని ప్రొవైడ్ చేయొచ్చు. ఇవన్నీ మనకు ఆపర్చునిటీ కాస్ట్ అవుతాయి. డన్. తర్వాత థర్డ్ క్వశ్చన్, హూజ్ మనీ యూజ్డ్? ఇక్కడ ఫ్రీగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ప్రొవైడ్ చేయాలంటే ఎవరి మనీ యూజ్ చేస్తున్నారు? ఇక్కడ ట్యాక్స్ పేయర్స్ మనీ యూజ్ చేస్తున్నారు. ట్యాక్స్ పేయర్స్ మనీ యూజ్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఫైనల్ క్వశ్చన్, హూజ్ మేక్స్ ది డిసిజన్? హూ మేక్స్ ది డిసిజన్? ఇక్కడ గవర్నమెంట్ డిసిజన్ తీసుకుంటాం, రైట్? వాళ్ళే కదా మనం ఫ్రీగా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు, సో గవర్నమెంట్ డిసిజన్ తీసుకుంటాం. యా, అండ్ నౌ ఈరోజు ఇవన్నీ మనం ఏవైతే డిస్కషన్ చేస్తామో ఇంతవరకు అవన్నీ ఎస్టర్డే క్లాస్ లో ఉన్నటువంటి పెండింగ్ టాపిక్స్ అండ్ రివిజన్ టాపిక్స్ మాత్రమే. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎ ఫ్రెష్ టాపిక్, దట్ ఈస్ యూటిలిటీ. ఓకే, యూటిలిటీ అంటే ఏంటి అని అంటే, సి సాటిస్ఫాక్షన్, దాని డెఫినేషన్ ఇన్ ఎకనామిక్స్ టర్మ్స్ లో చూసుకుంటే, సాటిస్ఫాక్షన్ గెయిన్డ్ ఆఫ్టర్ ఏ కన్జ్యూమర్ కన్జ్యూమ్స్ ఏ ప్రోడక్ట్. దానికి ఎగ్జాంపుల్, యూ గైస్ డోంట్ వరీ, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్ తో పాటుగా. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఐస్ క్రీమ్ ఆన్ ఏ సమ్మర్ డే. ఫర్ ఎగ్జాంపుల్, యూటిలిటీ అంటే ఏంటి అంటే సాటిస్ఫాక్షన్, ఐమ్ అగైన్ రిపీటింగ్, సాటిస్ఫాక్షన్ గెయిన్డ్ ఆఫ్టర్ ఏ కన్జ్యూమర్ కన్జ్యూమ్స్ ఏ ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, నౌ టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి బికాస్ సమ్మర్ సీజన్. ఈ టైంలో ఒక ఐస్ క్రీమ్ కావచ్చు, లేదంటే డిఫరెంట్ ఒక కూల్ డ్రింక్స్ కావచ్చు తీసుకుంటే, నేను ఐ గెట్ హ్యాపీ, నథింగ్ బట్ ఐ గెట్ సాటిస్ఫైడ్. దాన్ని ఇక్కడ ఏమంటున్నా అంటే యూటిలిటీ అంటున్నా. అనదర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను సమ్మర్ కాబట్టి 2 hours పాటు వర్క్ మీద బయటకు వెళ్ళాను. ఆఫ్టర్ ఇంటికి వచ్చిన తర్వాత నేను చాలా థర్స్టీగా ఉన్నాను. నౌ ఇప్పుడు నేను ఒక కూల్ వాటర్ని తీసుకున్నాను, డ్రింక్ చేశాను ఒక కూల్ వాటర్ని. సో ఇప్పుడు మీకు వాటర్ తాగిన తర్వాత వాట్ ఆర్ ఆఫ్ గెట్ సాటిస్ఫాక్షన్, ఆ ఫీల్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ నేను సాటిస్ఫాక్షన్ అంటున్నా. ఆ హ్యాపీనెస్ ని సాటిస్ఫాక్షన్ అంటున్నా. దాన్ని ఇలా హ్యాపీనెస్ వచ్చిన తర్వాత ఏదైతే సాటిస్ఫాక్షన్ గెటిన్ అవుతున్నామో ఒక ప్రోడక్ట్ ని, వాటర్ ఏదైతే ఉంటుందో అది గూడ్స్. ఇలా గూడ్స్ ని కావచ్చు, లేదంటే ఒక సర్వీస్ ని తీసుకున్నప్పుడు మనం ఒక ఫీల్ అవుతాం కదా, ఒక సాటిస్ఫై అవుతాం కదా, ఒక హ్యాపీనెస్ గా ఫీల్ అవుతాం కదా, దాన్నే మనము యూటిలిటీ అంటున్నాం. దాని ఇంకా బెస్ట్ గా ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. నౌ యూ గైస్ జస్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకోండి యూటిలిటీ అంటే ఏంటి. ఏదైనా ఒక ప్రోడక్ట్ ని తీసుకున్నప్పుడు, ఒక సమ్మర్ లో ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నా, లేదంటే కూల్ వాటర్ తీసుకున్నప్పుడు, వాట్ ఎవర్ దట్ యూ గెట్ ఫీల్, ఆ ఫీల్ ఉంటుంది కదా, దాన్నే మనము యూటిలిటీ అంటున్నాం. ఆ ఫీల్ ఏంటి? సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్. ఎప్పుడు వస్తుందంటే ఒక ప్రోడక్ట్ ని యూజ్ చేసుకున్నప్పుడు, కన్జ్యూమ్ చేసినప్పుడు. ఒక కన్జ్యూమర్ అంటే మనం యాజ్ ఎ కన్జ్యూమర్స్ లో ఒక ప్రోడక్ట్ ని కన్జ్యూమ్ చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ గెటిన్ అవుతే, ఒక హ్యాపీనెస్ వస్తే, దాన్నే మనం ఏమంటుంటే యూటిలిటీ అంటున్నాం. ఓకే, డన్. ఇప్పుడు టోటల్ యూటిలిటీ విచ్ ఈస్ నోన్ యాజ్ టోటల్ సాటిస్ఫాక్షన్. ఓకే, ఇది యూటిలిటీ గురించి. మీరు దీని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఇది మీకు జస్ట్ డెఫినేషన్ మాత్రమే. ఇప్పుడు దాన్ని అర్థం చేసుకుంటే నెక్స్ట్ మీకు అర్థమవుతుంది రిమైనింగ్. డన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మార్జినల్ యూటిలిటీ. ఓకే, మార్జినల్ యూటిలిటీ అంటే ఏంటి? దానికి ఫస్ట్ వన్, మార్జినల్ అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. మార్జినల్ అంటే వన్ మోర్. అగైన్ రిపీటింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మార్జినల్ అంటే వన్ మోర్. ఓకే, ఇప్పుడు నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ మార్జినల్ యూటిలిటీ. నౌ the definition in economics terms lo, the definition for marginal utility is that satisfaction gained or
extra utility from consuming one more unit of the product. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఇక్కడ ఏంటి అంటే మార్జినల్ యూటిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాతో ఒక ఐస్ క్రీమ్ కప్ ఉంది రైట్. ఇప్పుడు నేను దాన్ని తినడం స్టార్ట్ చేశాను. అందులో ఫస్ట్ స్కూప్ అంటే ఒక స్పూన్ ఆఫ్ ఐస్ క్రీమ్ తిన్నప్పుడు నాకు ఒక ఫీల్ వస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది రైట్. అది ఒక 10 యూటిల్స్ అందాం. 10 యూటిల్స్. మామూలుగా హ్యాపీనెస్ ని మనం మెజర్ చేయలేం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ యూనిట్స్ అంటూ ఉండవు. సో దీన్ని మనకు యూనిట్స్ అనుకుందాం, లేదంటే యూటిల్స్ అనుకుంటాం. యూటిల్స్ ఇది యూటిల్. ఇక్కడ ఫస్ట్ స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ తిన్నప్పుడు నాకు 10 యూటిల్స్ వచ్చాయి. అంటే ఐ గెట్ సాటిస్ఫైడ్, ఐ గెట్ హ్యాపీనెస్ బై టేకింగ్ ది 1 స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్. ఓకే, ఇప్పుడు నేను సెకండ్ స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ తీసుకుంటున్నా. ఇది తీసుకున్నప్పుడు నాకు ఒక 5 యూటిల్స్ వచ్చాయి. యూటిల్స్ వచ్చాయి, హ్యాపీనెస్ అనుకున్నాం. ఓకే, సాటిస్ఫాక్షన్. దాని తర్వాత థర్డ్ స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను. అప్పుడు నాకు 3 యూటిల్స్ వచ్చాయి. ఇక్కడ మార్జినల్ యూటిలిటీ అంటే ఏంటంటే ఎప్పుడైతే నేను లెవెల్ బై లెవెల్ అడిషన్ చేస్తున్నానో, అంటే ఐస్ క్రీమ్ ని ఫస్ట్ స్కూప్ తీసుకున్నా అప్పుడు నాకు 10 యూటిల్స్ వచ్చాయి. దెన్ నాకు అగైన్ తినాలనిపించింది, బట్ సెకండ్ స్కూప్ తీసుకున్నా అప్పుడు 5 యూటిల్స్ వచ్చాయి. దాని తర్వాత మళ్ళీ అగైన్ తినాలనిపించింది, అప్పుడు నేను థర్డ్ స్కూప్ తీసుకున్నా, బట్ అప్పుడు మాత్రం వచ్చిన యూటిల్స్ ఏంటి, 3 యూటిల్స్ వచ్చాయి. అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్ యూటిలిటీ వచ్చేసేసి 10 ప్లస్ 5 ప్లస్ 3 టోటల్గా 18. టోటల్ యూటిలిటీ వచ్చేసి 18. ఓకే, మార్జినల్ యూటిలిటీ వచ్చేసి ఇక్కడ 10, ఇక్కడ వచ్చి 5, ఇక్కడ వచ్చి 3. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనము ఫస్ట్ టైం ఒక స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ తిన్నప్పుడు మనకి ఏదైతే సాటిస్ఫాక్షన్ వస్తుందో, హ్యాపీనెస్ వస్తుందో, అది సెకండ్ స్కూప్ లో రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రన్నింగ్ చేసిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ కూల్ వాటర్ తాగాం, లేదా సమ్మర్ కి బయటకు వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగినప్పుడు, ఫస్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగినప్పుడు వచ్చింది సాటిస్ఫాక్షన్ ఫీల్, ఒక రిలీఫ్ ఏదైతే ఉంటుందో అది సెకండ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగినప్పుడు మనకు రాదు. సో సేమ్ ది వే ఫస్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగినప్పుడు నాకు 10 యూటిల్స్ వచ్చాయి. సెకండ్ 10 యూటిల్స్ వచ్చాయి. అదే సెకండ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగినప్పుడు నాకు ఓన్లీ 5 యూటిల్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది అనుకోండి. తర్వాత థర్డ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగినప్పుడు నాకు 3 యూటిల్స్ వచ్చాయి. అంటే ఇక్కడ మార్జినల్ యూటిలిటీ వస్తే ఇక్కడ సాటిస్ఫాక్షన్ గెయిన్డ్ ఆర్ ఎక్స్ట్రా యూటిల్స్ ఫ్రమ్ ది కన్స్యూమింగ్ ఏ వన్ మోర్ ప్రోడక్ట్ ఆర్ వన్ మోర్ యూనిట్ ఫ్రమ్ ది ప్రోడక్ట్. ఓకే, ఫస్ట్ స్కూప్, సెకండ్ స్కూప్, థర్డ్ స్కూప్, ఇక్కడ ఒకటొకటి యాడ్ చేస్తూనే ఉన్నా. ఇక్కడ సాటిస్ఫాక్షన్ గెట్ ఇన్ అవుతూనే ఉన్నా. ఇక్కడ ఫస్ట్ 10 యూటిల్స్, తర్వాత 5 యూటిల్స్, తర్వాత 3 యూటిల్స్. దెన్ ఇక్కడ ఈ 10 యూటిల్స్ ని మార్జినల్ యూటిల్స్ అంటున్నాం. ఇక్కడ చూసుకుంటే 5 యూటిల్స్ ఆర్ మార్జినల్ యూటిల్స్, ఇక్కడ చూసుకుంటే 3 యూటిల్స్. సో దిస్ ఈస్ నోన్ యాజ్ మార్జినల్ యూటిలిటీ. సో ఇన్ a simple terms, marginal which nothing but one more addition. ఫస్ట్ స్కూప్, తర్వాత సెకండ్ స్కూప్, తర్వాత థర్డ్ స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ అడిషన్ చేస్తూనే ఉన్నా. ఇది అడిషన్ చేసే కొద్దీ నాకు ఏమొస్తుంది, హ్యాపీనెస్ పెరుగుతుంది, సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది. ఓకే, దీన్నే మనం మార్జినల్ యూటిలిటీ అంటున్నాం. అండ్ తర్వాత ఒకటి మీకు ఇన్ఫార్మ్ చేయాలనుకుంటున్నాం, ఇప్పుడు ఏవైతే డిస్కస్ చేస్తున్న టాపిక్స్ అనేది యూ గైడ్స్ ఆర్ కేర్ఫుల్, బికాస్ ఫర్దర్ గా వెళ్ళే కొద్దీ ఈ టాపిక్స్ మనకు కొంచెం డిఫికల్టీగా అవుతాయి. బేసిక్స్ లేకపోతే ఫర్దర్ గా అర్థం కావడం చాలా డిఫికల్టీగా ఉంటుంది. ఓకే, సో ట్రై టు అండర్స్టాండ్ ప్రాపర్లీ. డన్. సో ఈ టాపిక్స్ క్లియరా? ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసింది యూటిలిటీ గురించి, తర్వాత మార్జినల్ యూటిలిటీ గురించి అర్థమైందా? ఇవి రెండు మీకు అర్థం కావాలి ప్రాపర్ గా. ఫస్ట్ ఒకవేళ మీకు అర్థం కాలేదనుకుంటే అగైన్ రిపీట్ చేస్తా, బట్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. అందరికి అర్థమైందా? బాల్శెట్టి, తర్వాత మౌనిక, నీలిమ, దుర్గా ప్రసాద్, మణి, మనోజ్, వంశీ, ఇంకా రిమైనింగ్ మెంబర్స్ అందరికి అర్థమైందా? ఒకవేళ మీరు ఇంకా నా నేమ్ పిలిచలేదు అనుకోకండి, అందరు నేను చదవలేను ఇక్కడ, అది కొంతమంది నేమ్ స్పెసిఫిక్ అడుగుతున్నా. ఓకే, ప్రవీణ్, అందరికి అర్థమైందా? ఓకే, షల్ ఐ మూవ్ టు ది నెక్స్ట్ టాపిక్? కాశీ బందేలా, రిపీట్ చేయండి. ఓకే, రిపీట్ చేస్తాను. నో వరీస్, ఐ కెన్ రిపీట్ ఇట్. సి కాశీ, ఇక్కడ ఏం లేదు,
ఫస్ట్ వన్ యూటిలిటీ. యూటిలిటీ అంటే ఏంటంటే సాటిస్ఫాక్షన్ గెయిన్ ఆఫ్టర్ కన్జ్యూమింగ్ ఆఫ్టర్ కన్జ్యూమర్ కన్జ్యూమ్స్ ఏ ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్ ని కన్జ్యూమ్ చేస్తున్నా, అది ఒక వాటర్ అనుకున్నాను. ఇప్పుడు నేను బాగా ఒక రన్నింగ్ చేసి వస్తాను గ్రౌండ్ లో, ఎందుకు జిమ్ కి వచ్చాను. ఇప్పుడు నాకు చాలా థర్స్టీగా ఉంది, చాలా దాహంగా ఉంది. ఇప్పుడు నేను వాటర్ అనేది ఒక ప్రోడక్ట్ అనుకున్నాం. వాటర్ అనేది ఒక ప్రోడక్ట్. ఇప్పుడు నేను యాజ్ ఎ కన్స్యూమర్ గా వాటర్ తీసుకుంటున్నాను. ఎప్పుడైతే నేను ఫస్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నప్పుడు నాకైతే సాటిస్ఫాక్షన్ వస్తుందో దాన్ని, ఆ సాటిస్ఫాక్షన్ ని, ఆ హ్యాపీనెస్ ని ఇక్కడ యూటిలిటీ అంటున్నా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వున్నావు, ఇప్పుడు నీకు బైక్ చాలా ఇష్టం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డ్యూక్ బైక్, రోల్స్ రాయల్, రాయల్ ఎన్ఫీల్డ్ లో ఒక బైక్ అంటే చాలా ఇష్టం, రైట్? ఇప్పుడు బైక్ గురించి కన్నా ఎలా చెప్పాలి నీకు? యా, సో ఫర్ ఎగ్జాంపుల్ నీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే, ఇప్పుడు నువ్వు ఒక ఐస్ క్రీమ్ తింటున్నావు, ఇంకా చాలా సమ్మర్ చాలా ఎక్కువగా ఉంది. సో సమ్మర్ టైంలో నువ్వు ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఒక ఫీల్ వస్తుంది కదా నీకు. ఓకే, ఐస్ క్రీమ్ తిన్నప్పుడు చాలా కూల్ గా అనిపిస్తుంది, చాలా యూ గెట్ సాటిస్ఫైడ్, రైట్? ఒక హ్యాపీనెస్ గా ఫీల్ అవుతావు. ఆ ఫీల్ ఏదైతే ఉంటుందో, ఆ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ యూటిలిటీ కింద కన్సిడర్ చేస్తున్నాం. సింప్లీ దట్ హ్యాపీనెస్ ఆర్ సాటిస్ఫాక్షన్ బై కన్జ్యూమింగ్ ఏ ప్రోడక్ట్ బై కన్జ్యూమర్ ఈజ్ నోన్ యాజ్ యూటిలిటీ. ఓకే, అది యూటిలిటీ. దాని తర్వాత మార్జినల్ యూటిలిటీ గురించి డిస్కస్ చేస్తాం. ఇక్కడ మార్జినల్ యూటిలిటీకి తర్వాత యూటిలిటీకి ఏంటి అంటే, ఇక్కడ మనం ఫస్ట్ స్కూపా, సెకండ్ స్కూపా, ఫస్ట్ గ్లాసా, సెకండ్ గ్లాస్ గురించి డిస్కస్ చేయట్లేదు. ఇక్కడ ఓన్లీ కన్సంప్షన్ గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం. యాజ్ ఎ కన్స్యూమర్ గా నేను ఐస్ క్రీమ్ తిన్నాను, యాజ్ ఎ కన్స్యూమర్ గా ఇంకా వాటర్ తీసుకున్నాను, ఈ పాయింట్ లో మాత్రమే డిస్కస్ చేశాను. బట్ కమింగ్ టు దట్ మార్జినల్ యూటిలిటీ గురించి వస్తే ఇక్కడ అడిషన్ యాడ్ అవుతుంది. అంటే వన్ మోర్ అడిషన్. ఇక్కడ స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ గురించి, ఫస్ట్ స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ తిన్నప్పుడు వచ్చేటువంటి ఫీల్, సెకండ్ స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ తిన్నప్పుడు వచ్చేటువంటి ఫీల్ అండ్ సాటిస్ఫాక్షన్ బై యాడింగ్ చేసే కొద్దీ సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ సర్టన్ టైమ్స్ లో అది డిక్రీజ్ అవుతుంది. అది నేను ఫర్దర్ గా డిస్కస్ చేస్తా. సి, ఇక్కడ సాటిస్ఫాక్షన్ గెయిన్డ్ ఆర్ ఎక్స్ట్రా యూటిలిటీ ఫ్రమ్ ది కన్జ్యూమింగ్ ఏ వన్ మోర్ యూనిట్ ఆఫ్ ది ప్రోడక్ట్. డన్. ఇప్పుడు మనం సాటిస్ఫై గెటిన్ అవుతాం ఎప్పుడంటే ఒక స్కూప్ అనేది యాడ్ చేసే కొద్దీ మనం సాటిస్ఫై గెటిన్ అవుతాం. దాన్నే మనం మార్జినల్ యూటిలిటీ అంటున్నాం. ఫస్ట్ కేస్ లో 10 యూటిలిటీస్ ఉన్నాయి, దాన్ని మార్జినల్ యూటిలిటీ అంటున్నాం. సెకండ్ కేస్ లో 5 యూటిలిటీస్ ఉన్నాం, దాన్ని మార్జినల్ యూటిలిటీ అంటున్నాం. అండ్ థర్డ్ స్కూప్ లో వచ్చేది మనకు 3 యూటిలిటీస్ వచ్చాయి, దాన్ని మార్జినల్ యూటిలిటీ అంటున్నాం. ఇది జస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే, కమింగ్ టు దట్ థర్డ్ వన్. Just give me a second. Okay, let's move to the third one is most important thing. First two topics మీకు అర్థమవుతాయి, థర్డ్ వన్ ఈజీగా అర్థమవుతుంది. డిమినైజింగ్ మార్జినల్ యూటిలిటీ, ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఐమ్ అగైన్ రిపీటింగ్, డిమినైజింగ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిమినైజింగ్? ఎవరైనా ఐడియా ఉందా డిమినైజింగ్ అంటే? డిమినైజింగ్ అంటే ఐడియా ఉందా ఎవరికన్నా? సి, డిమినైజింగ్ అంటే తక్కువ అవ్వడం లేదంటే తగ్గిపోవడం అనమాట. మార్జినల్ యూటిలిటీ అనేది తగ్గిపోతుంది ఇక్కడ, దాన్ని మనం డిమినైజింగ్ మార్జినల్ యూటిలిటీ అంటున్నాం. ఎస్, డన్. సో జస్ట్ మీకు అండర్స్టాండ్ అవ్వడం కోసం జస్ట్ ఇది కప్ ఆఫ్ ఐస్ క్రీమ్ అనుకుందాం అండ్ ఇది ఒక స్కూప్ అనుకుందాం. ఇది వస్తుందండి, ఐ గోయింగ్ టు రిమూవ్ దట్. చలో, యూ గైస్ కేర్ఫుల్ గా వినండి. ఫస్ట్ వన్, ఇక్కడ నేను ఫస్ట్ స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను, అప్పుడు నాకు 7 యూటిలిటీస్ వచ్చాయి. ఇక్కడ టోటల్ యూటిలిటీ వచ్చేసి 7 ఫస్ట్ స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ తీసుకున్నప్పుడు. దానికన్నా ఫస్ట్ ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ డెఫినేషన్. సాటిస్ఫాక్షన్ derived from each addition unit of goods and service consumed decreases. ఫస్ట్ ఇక్కడ ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనం ఒక గూడ్స్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, ఒక్కొక్క స్కూప్ అనేది లేదంటే ఒక్కొక్కటి ఈచ్ గా అడిషన్ చేసినప్పుడల్లా మనకి ఏమవుతుంది అంటే సాటిస్ఫాక్షన్ అనేది యాడ్ అవుతుంది. అండ్ అది ఇంకా మోర్ అడిషన్ చేసే కొద్దీ అక్కడ ఏమవుతుందంటే కన్సంప్షన్ చేసే కొద్దీ సాటిస్ఫాక్షన్ అనేది డిక్రీజ్ కూడా అవుతుంది. డన్. అది ఎలా అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి, 1 స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ తిన్నప్పుడు నాకు 7 యూటిలిటీస్ వచ్చాయి. యూ గైస్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1 స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ తిన్నప్పుడు నాకు ఫస్ట్ 7 యూటిలిటీస్ వచ్చాయి, నథింగ్ బట్ 7 యూనిట్స్ అనుకున్నాం. తర్వాత సెకండ్ స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ తిన్నప్పుడు నాకు 12 యూటిలిటీస్ వచ్చాయి.
అంటే సాటిస్ఫాక్షన్ నాకు పెరుగుతూ ఉంది. ఫస్ట్ స్కూప్ కి తిన్న తర్వాత నాకు ఇంకొక స్కూప్ తినాలనిపించింది, అంటే సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది పెరుగుతుంది, రైట్? 12 యూటిల్స్. తర్వాత థర్డ్ స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ తిన్నాను, అప్పుడు నాకు 15 యూటిల్స్ వచ్చాయి. తర్వాత ఫోర్త్ స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ తిన్నాను, అప్పుడు నాకు 16 యూటిల్స్ వచ్చాయి. ఈ 4 కేసెస్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, అగైన్ రిపీటింగ్. ఫస్ట్ స్కూప్ తిన్నప్పుడు నాకు 7 యూటిల్స్ వచ్చాయి, సెకండ్ 12 యూటిల్స్ వచ్చాయి, థర్డ్ 15 యూటిల్స్ వచ్చాయి, తర్వాత ఫోర్త్ వన్ 16 యూటిల్స్ వచ్చాయి. ఇక్కడ చూసుకుంటే నౌ యు గైస్ టెల్ మీ దట్ ఫోర్త్ స్కూప్ కి మార్జినల్ యూటిలిటీ ఎంత? ఐమ్ అగైన్ రిపీటింగ్, ఫోర్త్ స్కూప్ కి మార్జినల్ యూటిలిటీ ఎంత? టెల్ మీ దట్ ఫోర్త్ స్కూప్ కి మార్జినల్ యూటిలిటీ ఎంత? కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి కింద. ఫోర్త్ స్కూప్ తీసుకునేంత వరకు మనకు యూటిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఫోర్త్ స్కూప్ తీసుకునేంత వరకు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వరకు మనకు మార్జినల్ యూటిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, రైట్? మనకి ఇంక్రీజ్ అయింది, స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. బట్ ఎప్పుడైతే నేను ఫోర్త్ స్కూప్ కాకుండా ఎక్స్ట్రా స్కూప్ అంటే ఫిఫ్త్ స్కూప్ తీసుకున్నానో మనకు యూటిలిటీ అనేది డిక్రీజ్ అయింది. 16 నుంచి మళ్ళీ 15కి వచ్చేస్తుంది యూటిలిటీ అనేది. తర్వాత సిక్స్త్ స్కూప్ దగ్గర అగైన్ నేను ఇంకా ఫోర్స్ గా ఇంకొక స్కూప్ తీసుకున్నాను, అప్పుడు నాకు డిక్రీజ్ అయిపోయింది, టోటల్ గా 12 యూటిల్స్ వచ్చాయి. నౌ మై క్వశ్చన్ ఇస్ దట్ what is marginal utility at a fourth scoop? You guys tell me that in a comment box. -1, so 9. Sudarshan Reddy -1, 50, Mani 50, super. Vamshi 2, Durga Prasad 51. How Durga Prasad 51 ఎలా అవుతుంది చెప్పు? I am asking marginal utility. I am not asking total utility. I am asking marginal utility. Someone telling 9, someone telling 1. How? ఒకసారి మీరు 9, 1 అంటున్నారు కదా, ఎలా చెప్పండి ఒకసారి నాకు. హౌ? ఫోర్త్ స్కూప్ దగ్గర మార్జినల్ యూటిలిటీ ఎంత? Pavani 9 is the wrong answer. నితీష్ నీ ఆన్సర్ ఏంట? వంశీ రాంగ్ ఆన్సర్. ఓకే, అశ్విత రాంగ్, సుదర్శన్ రెడ్డి రాంగ్. వాట్ అబౌట్ ఆఫ్ అదర్స్? మిగతా వాళ్ళకి అర్థమైందా అసలు కాన్సెప్ట్? నో, నాగలక్ష్మి రాంగ్. నితీష్ కుమార్ రైట్, తర్వాత నితీష్ రైట్. ఆన్సర్ ఈజ్ 1 యూటిల్. అది ఎలానో డిస్కస్ చేస్తా. ఓకే, ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ ఫోర్త్ స్కూప్ దగ్గర నేను అడుగుతున్నది ఏంటి అంటే మార్జినల్ యూటిలిటీ, ఎంయు మార్జినల్ యూటిలిటీని అడుగుతున్నా. ఎప్పుడైతే మనం మార్జినల్ యూటిలిటీని కౌంట్ చేస్తాం అన్నప్పుడు ఏం చేయాలంటే ప్రెసెంట్ ఉన్నటువంటి స్కూప్ ని, అంటే ప్రెసెంట్ ఉన్న టోటల్ యూటిలిటీని, తర్వాత ప్రీవియస్ ఉన్నటువంటి టోటల్ యూటిలిటీని మైనస్ చేయాల్సి ఉంటుంది. సో 16 + 16 - 15 దట్ ఈజ్ ఈక్వల్ టు ది 1. సో 1 అనేది ఇక్కడ ఫోర్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫోర్త్ స్కూప్ దగ్గర నాకు మార్జినల్ యూటిలిటీ అనేది 1, ఇక్కడ 1. సో నౌ యూ గైస్ టెల్ మీ దట్ ఫిఫ్త్ స్కూప్ దగ్గర మార్జినల్ యూటిలిటీ అందరూ ఫటాఫట్ చెప్పండి. మార్జినల్ యూటిలిటీ అంటే ఫిఫ్త్ స్కూప్. ఫాస్ట్ బయట వచ్చింది కదా, మార్జినల్ యూటిలిటీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఫాస్ట్ గా చెప్పండి. ఫిఫ్త్ స్కూప్ దగ్గర, డోంట్ కాపీ పేస్ట్. ప్రవీణ్ రెడ్డి థింక్ అండ్ టెల్, ఆలోచించు. ప్రెసెంట్ ఉన్నటువంటి స్కూప్ దగ్గర ప్రీవియస్ స్కూప్ ని, ప్రెసెంట్ ఉన్నటువంటి టోటల్ యూటిలిటీని, తర్వాత ప్రీవియస్ ఉన్నటువంటి టోటల్ యూటిలిటీని మైనస్ చేస్తే వచ్చేదాన్ని మనము మార్జినల్ యూటిలిటీ అంటున్నాం, రైట్? సో 3 ఎలా వస్తుంది? -1 ఎలా వస్తుంది? అందరూ -1 అంటున్నారు, ఇప్పుడు 1 అంటున్నారు.
0. గుడ్ అఖిల. ఇంకా 100 రాదా? సి ఆన్సర్ ఈస్ -1. ఇక్కడ పాయింట్ చూడండి, మీకు ఆన్సర్ డైరెక్ట్ గా చూపించేస్తా. జస్ట్ వెయిట్. సి ఇక్కడ చూసుకుంటే ఫోర్త్ స్కూప్ దగ్గర 16 యూటిల్స్ ఉన్నాయి. దాన్ని మనం ఏం చేస్తామంటే 15తో 16 మైనస్ 15 దట్ ఈస్ ఈక్వల్ టు ది 1. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫిఫ్త్ స్కూప్ దగ్గర మార్జినల్ యూటిలిటీ ఎంత అని. 15 ప్లస్ 15 మైనస్ 16 దట్ ఈస్ ఈక్వల్ టు ది -1. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ -1. సో ఇక్కడ మార్జినల్ యూటిలిటీ ఏంటంటే -1. సో సిక్స్త్ స్కూప్ దగ్గర మార్జినల్ యూటిలిటీ ఎంత అంటే -3. అంటే 12 ప్లస్ 12 మైనస్ 15 దట్ ఈక్వల్ టు ది -3. సో ఇది మార్జినల్ యూటిలిటీ. దాని అర్థమైందా? ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేద్దాం. ఇక్కడ మనం ఎక్స్ గ్రాఫ్ తీసుకుందాం, తర్వాత వై గ్రాఫికల్ రిప్రజెంట్ చేద్దాం. ఫస్ట్ వన్ యూటిల్స్ ఏదైతే ఉంటుందో యూటిల్స్ అనేది మనం వై కింద కన్సిడర్ చేద్దాం. వై తర్వాత కింద మార్జినల్ యూటిలిటీ, సో కింద పాయింట్ ఆఫ్ చూసుకుంటే దీన్ని ఎక్స్ కింద కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు నేను ఎక్స్ కింద ఎస్ ఐ కెన్ రిప్రజెంట్ ఇట్. ఈ గ్రాఫ్ ఏదైతే ఉంటుందో ఈ గ్రాఫ్ ని ఎలా కన్సిడర్ చేస్తుందంటే టోటల్ యూటిలిటీ. ఓకే, టోటల్ యూటిలిటీ. సో ఐఎమ్ రిప్రజెంటింగ్ టీయూ నథింగ్ బట్ టోటల్ యూటిలిటీ. ఓకే, అండ్ సెకండ్ లైన్ ఈ యొక్క లైన్ వచ్చేసి నేను మార్జినల్ యూటిలిటీ, ఎంయూ నథింగ్ బట్ మార్జినల్ యూటిలిటీ. ఓకే, ఇక్కడ నాకు ఫోర్త్ స్కూప్ దగ్గర యు గైస్ కెన్ ఫైండ్ అవుట్ హియర్. సో ఫోర్త్ స్కూప్ ఎక్కడైతే ఉంటుందో ఇక్కడ నాకు ఏం చేస్తాను, మార్జినల్ యూటిలిటీ మాక్సిమం యూటిలిటీ ఇక్కడ నాకు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అండ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి దీన్ని కరెస్పాండ్ అవుతాయి రెండు, మార్జినల్ యూటిలిటీ దాని తర్వాత టోటల్ యూటిలిటీ ఎక్కడ కరెస్పాండ్ అవుతాయి అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఫోర్త్ స్కూప్ దగ్గర కరెస్పాండ్ అవుతాయి. ఫోర్త్ స్కూప్ దగ్గర అండ్ 16 యూటిల్స్ దగ్గర మాక్సిమం గా కరెస్పాండ్ అవుతాయి ఈచ్ అదర్. ఓకే, అండ్ ఈ పాయింట్ తర్వాత జస్ట్ ఫోర్త్ పాయింట్ అయిపోయిన తర్వాత అంటే ఫోర్త్ స్కూప్ తర్వాత కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా కూడా ఇక్కడ గ్రాఫ్ అనేది మైనస్ లో పడిపోతుంది. దెన్ ఇక్కడ ఎప్పుడైతే మైనస్ లోకి వచ్చేస్తుందో ఆటోమేటికల్ గా యూటిలిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. సో దిస్ గ్రాఫ్ ఈస్ నోయింగ్ యాజ్ యూటిలిటీ, రైట్? సో ఎప్పుడైతే మనకు ఫోర్త్ స్కూప్ తర్వాత ఇదే మనకు మాక్సిమం యూటిలిటీ, రైట్? ఇదే మనకు మాక్సిమం యూటిలిటీ. సో దీన్ని మనం మార్జినల్ యూటిలిటీ అంటున్నాం, రైట్? ఈ మార్జినల్ యూటిలిటీ ఫోర్త్ క్రాస్ అయిన తర్వాత ఆటోమేటికల్ గా మైనస్ లోకి వచ్చేస్తుంది, రైట్? మైనస్ నెగిటివ్ లోకి వచ్చేస్తుంది అండ్ ఇక్కడ నెగిటివ్ లోకి వచ్చేస్తుంది. అండ్ సేమ్ వే ఈ ఫోర్త్ పాయింట్ దగ్గర తర్వాత మార్జినల్ ఇది కరెస్పాండ్ అవుతుంది. అండ్ నౌ హియర్ ఇక్కడ మాక్సిమం అయితే రీచ్ అవుతుందో దాని తర్వాత 16 యూటిల్స్ తర్వాత ఆటోమేటికల్ గా ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇందాక మ్యాప్ లో చూపించాను కదా, 16 యూటిల్స్ తర్వాత ఇక్కడ ఏమవుతుంది +1 వచ్చేస్తుంది. దాని తర్వాత ఏమొచ్చింది -1 యూటిల్, తర్వాత -3 యూటిల్. అంటే ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. ఏ డిక్రీజ్ అవుతుంది, టోటల్ యూటిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది, అంతే కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగినప్పుడు మనకు వీ గెట్ సాటిస్ఫాక్షన్. సెకండ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగినప్పుడు మనము చాలా గుడ్ గా ఫీల్ అవుతాం. తర్వాత థర్డ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని నార్మల్ గా ఉంటుంది. అది కాదు అని ఫోర్స్ చేసుకుంటూ ఫీడ్ చేసుకుంటే మన సెల్ఫ్ గా ఓవర్ గా వాటర్ తీసుకుంటే ఆటోమేటికల్ గా వీ గెట్ ఒక ఇరిటేషన్ గా ఫీల్ అవుతాం, మేబీ వామిటింగ్ సెన్సేషన్ కూడా వచ్చేస్తుంది. సో నథింగ్ బట్ ఈ పాయింట్ చూసుకుంటే టోటల్ యూటిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఫోర్స్ గా ఫీడ్ చేస్తున్నాం మన సెల్ఫ్ ని. సో సేమ్ ది వే ఇక్కడ మార్జినల్ యూటిలిటీ కూడా ఆఫ్టర్ ఫోర్త్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఆటోమేటికల్ గా మార్జినల్ యూటిలిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. దిస్ ఇస్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ బిట్వీన్ యూటిలిటీ టోటల్ యూటిలిటీ అండ్ మార్జినల్ యూటిలిటీ. ఓకే, అర్థమైందా? సో ఇది ఒక్కసారి నేను మీకు షేర్ చేస్తాను. ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ లాస్ట్ ఒక టాపిక్ ఉంది, దీన్ని డిస్కషన్ చేసి నెక్స్ట్ మీకు ఏదైతే డౌట్స్ ఉందో దాన్ని క్లియర్ చేస్తాం. చలో, నెక్స్ట్ వన్ వచ్చేసి యావరేజ్ యూటిలిటీ.
సో యావరేజ్ యూటిలిటీకి సంబంధించినటువంటి డెఫినేషన్ ఏంటి అని అంటే సింపుల్. ఎవరికైనా ఐడియా ఉందా యావరేజ్ యూటిలిటీ అంటే ఏంటి అనేది? ఇంతవరకు డిస్కషన్ కదా, దాని బేస్ ఎక్కువ మీరు చెప్పండి. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ యావరేజ్ యూటిలిటీ? See, then definition is simple. Average utility means total utility. I'm going to write down average utility ante total utility divided by number of scoops. Number of scoops. Done. దీన్ని మనము టోటల్ యూటిలిటీ కింద దీన్ని మనము యావరేజ్ యూటిలిటీ కింద కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్కూప్ ఉంది కదా, దీని యొక్క యావరేజ్ యూటిలిటీ ఎంత అంటే, యు గైస్ టెల్ మీ దట్. ఫార్ములా ఏంటి దీనికి? టోటల్ యూటిలిటీ ఎంత ఇక్కడ? 7 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ స్కూప్స్ 1. సో 7 డివైడెడ్ బై 1 దట్ ఈస్ ఈక్వల్ టు ది హౌ మచ్? 7. సేమ్ ఇలాగనే టోటల్ యూటిలిటీ 12 ఉంది ఇక్కడ. 12 డివైడెడ్ బై ఎన్ని స్కూప్స్? ఇది 2 స్కూప్స్. 12 డివైడెడ్ బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు ది 6. సేమ్ ఇలానే యావరేజ్ యూటిలిటీ రావాలంటే టోటల్ యూటిలిటీని డివైడెడ్ బై నంబర్ ఆఫ్ స్కూప్ చేస్తే ఆటోమేటికల్ గా మనకు యావరేజ్ యూటిలిటీ వస్తుంది. ఓకే, డన్. సో ఇది యావరేజ్ యూటిలిటీ గురించి. దాని ఫార్ములా సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ఉంది, టోటల్ యూటిలిటీ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ కన్స్యూమ్డ్, అంటే నంబర్ ఆఫ్ స్కూప్స్ అని ఇది మనకు అర్థంలో చెప్పాలంటే నంబర్ ఆఫ్ స్కూప్స్. సో ఇన్ ఫార్ములా ఎకనామిక్ పాయింట్ ఆఫ్ లో ఫార్ములా వైజ్ గా చూసుకుంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ కన్స్యూమ్డ్. ఓకే, దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఈ యొక్క యూటిలిటీకి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. మనం ఏం చెప్పాను ఇక్కడ? ఒక పాయింట్ చెప్పాను. ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ ని, ఒక గూడ్స్ ని, లేదంటే ఒక సర్వీస్ ని, ఎస్పెషల్లీ గూడ్స్ ని చూసుకుంటే ఒక ప్రోడక్ట్ ని మనం కన్స్యూమ్ చేసే కొద్దీ ఒక సర్టెన్ పాయింట్ కి మనకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేది డిక్రీజ్ అవుతుంది అని చెప్పాం. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎక్సెప్షన్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ వన్, ఫస్ట్ మనం మనీ పాయింట్ ఆఫ్ వ్యూ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనీ అనేది ఒక సర్టెన్ టైంకి మనం గెటిన్ అయిన తర్వాత సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేది డిక్రీజ్ అవ్వవు. ఎక్సెప్షన్ గురించి మాట్లాడతాను. మనీ గెయిన్ చేసే కొద్దీ, మనీ సంపాదించే కొద్దీ, మనీ ఎర్న్ చేసే కొద్దీ సాటిస్ఫాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. అది ఫస్ట్ ఎక్సెప్షన్. తర్వాత పవర్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఒక లైక్ ఒక ఎమ్మెల్యే నుంచి కావచ్చు, ఎంపీకి వెళ్ళినా, లేదంటే పిఎం. సో ఇలా నీ యొక్క పొజిషన్ పెరిగే కొద్దీ, అంటే నీ పవర్ పెరిగే కొద్దీ నీకు ఏమవుతుంది? సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి కానీ డిక్రీజ్ అవ్వవు. సో పవర్ అనేది వన్ ఆఫ్ ది ఎక్సెప్షన్. తర్వాత అడిక్షన్. ఎవరైతే ఆల్కహాల్ అనేది తీసుకుంటారో వాళ్ళు ఆల్కహాల్ తీసుకునే కొద్దీ వాళ్ళకు కిక్ వస్తూనే ఉంటుంది, సాటిస్ఫాక్షన్ వస్తూనే ఉంటుంది. సో ఇన్ దట్ కండిషన్ ఏంటి అంటే ఎక్సెప్షన్, అది ఆల్కహాల్ అనేది ఎక్సెప్షన్, అడిక్షన్ అనేది వన్ ఆఫ్ ది ఎక్సెప్షన్. ఓకే, దెన్ తర్వాత మిసర్స్. మిసర్స్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది కన్స్యూమర్. సో కన్స్యూమర్ ఇన్ సెన్స్ ఏంటంటే తెలుగులో చెప్పాలంటే పిసినారి అనమాట. ఆ పర్సన్ తనతో డబ్బు ఖర్చు పెట్టాడు, అతనికి డబ్బు వచ్చే కొద్దీ ఒక కిక్ వస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది తనకు. సో అది కూడా వన్ ఆఫ్ ది ఎక్సెప్షన్. తర్వాత హాబీస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక క్రికెట్ హాబీనో, లేదంటే రేసింగ్ హాబీనో, అంటే బైక్స్ కావచ్చు, కార్స్ కావచ్చు. ఎస్పెషల్లీ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే కలెక్టింగ్ ది ఓల్డ్ కాయిన్స్. వాళ్ళు అయితే ఓల్డ్ కాయిన్స్ కావచ్చు, లేదంటే ఓల్డ్ కరెన్సీ ఏవైతే ఉంటుందో వాళ్ళు వాటి కలెక్ట్ చేసే కొద్దీ దే గెట్ సాటిస్ఫాక్షన్, రైట్? ఎన్నైనా కావచ్చు, కలెక్ట్ చేసే కొద్దీ సాటిస్ఫాక్షన్ వస్తుంది. సడన్ పాయింట్ ఆఫ్ వ్యూ సాటిస్ఫాక్షన్ డిక్రీజ్ అవ్వదు. సో ఈ ఏవైతే ఉన్నాయో ఈ 5 అనేవి ఎక్సెప్షన్స్ అనమాట. దేనికి? యూటిలిటీకి, నథింగ్ బట్ సాటిస్ఫాక్షన్ కి, యూటిలిటీకి. సో ఇంకా కొన్ని ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ది మైన్ టాపిక్ అనమాట. సో దీన్ని నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేస్తాను. అండ్ ఈ రోజు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ గైస్ కెన్ ఆస్క్. ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ యువర్ డౌట్స్. సో మీకు ఏ డౌట్స్ ఉంటే మీరు అడగండి, లేదంటే ఈ రోజు జరిగినటువంటి క్లాస్ని ఒకసారి రివైజ్ చేసి క్లాస్ ఎండ్ అప్ చేద్దాం.
సో ఎవరికైనా డౌట్స్ లేవా? నాకు డౌట్స్ ఉన్నాయి, నేను అడగచ్చా మిమ్మల్ని? డన్. సో నేను ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి అడుగుతాను. యా, ఈ రోజు చాప్టర్ వచ్చేసేసి మనకు మైక్రో ఎకనామీ ఎన్సీఆర్టీ ఉంది 12th క్లాస్ లో, అందులో సెకండ్ చాప్టర్. యా ప్రవీణ్ రెడ్డి, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అది కాకుండా ఇప్పుడు నేను నోట్స్ రివైజ్ చేస్తాను మొత్తం ఈ రోజు చెప్పినట్టు క్లాస్ ని, దాంట్లో చెప్పేస్తా అబౌట్ ఫ్రీ ఆఫ్ చార్జ్ గూడ్స్ గురించి. యూ డోంట్ వరీ. See, electricity అనేది is not a free. That's why we are calling that as a free of charge goods. We are not calling as a free goods. Yes, revise చేస్తాను. So మీకు ఏదైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉంటే దాన్ని క్లియర్ చేసి దెన్ ఐ కెన్ రివైజ్ ఇట్. సి మన క్లాస్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు నేను ఏదైతే సెండ్ చేస్తాను నోట్స్ ని, ఆ నోట్స్ ఫస్ట్ నేను ఎర్లీ మార్నింగ్ అయితే మీకు నేను నోట్స్ నా నోట్స్ సెండ్ చేస్తా. ఆ నోట్స్ మీ దగ్గర పెట్టుకొని మీరు క్లాస్ అయ్యేటప్పుడు ఏదైతే నోట్స్ రాసుకుంటారో ఆ రెండింటికి కంపేర్ చేసుకుని ఒక మైండ్ నోట్స్ రాసుకోండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎన్సీఆర్టీస్ ఉంటుంది. ఆ ఎన్సీఆర్ 12th క్లాస్ మైక్రో ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ ఉంటుంది. దాని ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ ఇప్పుడు డీల్ చేస్తున్నాను. వాటిని మీరు వెళ్ళి ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. నేను ప్రతిరోజు క్లాస్ లో చెప్తా అది ఎన్సీఆర్టీ సంబంధించిన టాపిక్ లేదంటే స్టాండర్డ్ బుక్ సంబంధించిన టాపిక్ అండి. ఓకే, చలో. So without any delay, I'm going to revise, then I will conclude the session. Yeah. ఓకే, ఒక టాపిక్ అనేది ఈ టాపిక్ ఇంకా డిస్కషన్ చేద్దాము. ఓకే, యా, ఈ టాపిక్ నేను నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేస్తాను. యాక్చువల్గా డిస్కషన్ చేయాలా, బట్ స్కిప్ అయిపోయింది. సస్టైనబిలిటీ గురించి, తర్వాత ఎఫిషియన్సీ గురించి ఒక టాపిక్ పెండింగ్ ఉంది మీకు, దాన్ని డిస్కషన్ చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో. ఓకే, స్కార్సిటీ గురించి డిస్కషన్ చేస్తాం కదా. సో స్కార్సిటీ గురించి ఆల్రెడీ డిస్కషన్ చేస్తాం. ఏ టాపిక్స్ ఉన్నాయి? ఈరోజు టాపిక్ నుండి డిస్కషన్ చేద్దాం, ఎందుకంటే మనకు టైం లేదు. యా, ఇక్కడ నుంచి డిస్కషన్ చేద్దాం. ఫ్రీ గూడ్స్ వర్సెస్ ఫ్రీ ఆఫ్ చార్జ్ గూడ్స్. ఇక్కడ ఫ్రీ గూడ్స్ అంటే మనకు ఫ్రీగా అవైలబుల్ గా ఉంటుంది అండ్ వాటికి ఎటువంటి స్కార్సిటీ ఉండదు, అంటే మనకు లిమిటెడ్ గా ఉండదు, మాకు చాలా అవైలబుల్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విండ్ అంటే గాలి కావచ్చు, లేదు అంటే ఓషన్ లో ఉన్నటువంటి వాటర్ కావచ్చు, సన్లైట్ కావచ్చు, అండ్ బ్రీతింగ్ ఎయిర్ కావచ్చు. ఇవన్నీ మనకి ఏంటి అంటే నథింగ్ బట్ ఎయిర్. ఇవన్నీ మనకు ఫ్రీ గూడ్స్, మనకు అవి ఫ్రీగా అవైలబుల్ గా ఉన్నాయి, వాటికి ఎటువంటి ఛార్జ్ అంటూ ఉండదు. ఓకే, అది ఫ్రీ గూడ్స్ అంటాం. వాటి గురించి ఆల్రెడీ డిస్కషన్ చేస్తాం. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఫ్రీ ఆఫ్ ఛార్జ్ గూడ్స్. ఫ్రీ ఆఫ్ ఛార్జ్ గూడ్స్ ఏంటి అంటే గవర్నమెంట్ మనకు ఈ కరెంట్ని అంటే ఎలక్ట్రిసిటీని, తర్వాత ఎడ్యుకేషన్ని, హెల్త్ సెక్టార్ని మనకు గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇలా ప్రొవైడ్ చేస్తుంది, ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. వాటన్నిటిని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది అని అంటే ఫ్రీగా ప్రొవైడ్ చేసినంత మాత్రాన ఈ కరెంట్ కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఓకే, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, సోలార్ సిస్టమ్స్ కావచ్చు, అవన్నీ మనకు ఫ్రీ గూడ్స్ అయిపోవు. అవన్నీ మనకు ఫ్రీ ఆఫ్ చార్జ్ గూడ్స్. ఎందుకు అని అంటే గవర్నమెంట్ మన సైడ్ నుంచి ఇండైరెక్ట్ గా పే చేయించుకుంటుంది. అది ఎలా అనంటే ట్యాక్స్ ద్వారా. సో ట్యాక్స్ పేయర్స్ నుంచి ఏదైతే మనీ వస్తుందో, కలెక్ట్ చేస్తారో ఆ మనీని, దాంతో పాటుగా రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో, స్కార్స్ రిసోర్సెస్, ల్యాండ్, లేబర్స్, వీళ్ళందరినీ యూజ్ చేసుకుని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రిసిటీని లేదంటే ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇండైరెక్ట్ గా మనీ తీసుకొని మనకు ఫ్రీ గూడ్స్ చార్జ్ పాయింట్ ఆఫ్ లో మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో దట్స్ రీజన్ ఎలక్ట్రిసిటీ, ఎడ్యుకేషన్, సోలార్ సిస్టమ్స్, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ మనకి దేని కింద వస్తాయంటే ఫ్రీ ఆఫ్ చార్జ్ గూడ్స్ కిందకి వస్తాయి. ఓకే, ఫ్రీ ఆఫ్ చార్జ్ గూడ్స్ అంటే ఫ్రీ గూడ్స్ కాదు,
ఫ్రీ గూడ్స్ అంటే మనకు ఫ్రీగా అవైలబుల్ గా ఉండేవి. కానీ ఈ కరెంట్ కావచ్చు, స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఫ్రీగా ట్రాన్స్‌పోర్ట్ బస్ ప్రొవైడ్ చేస్తున్నారు టికెట్ వితౌట్ ఎనీ చార్జింగ్. అంత మాత్రాన బస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు మనకి ఫ్రీగా రావు. ఓకే. అవన్నీ మనకేంటంటే ఇండైరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము టాక్సెస్ పే చేస్తున్నాం. ఆ డబ్బుని వాళ్ళు యూజ్ చేసుకొని మనకు అవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో, అందువల్ల అవి ఫ్రీ గూడ్స్ కాదు. అవి ఫ్రీ ఆఫ్ చార్జ్ గూడ్స్. అవి ఖచ్చితంగా వేటిని యూజ్ చేసుకుంటాయంటే స్కార్స్ రిసోర్సెస్‌ని యూజ్ చేసుకొని వాళ్ళు మనకు ఫ్రీ ఆఫ్ చార్జ్ గూడ్స్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ మనకు ఆపర్చునిటీ కాస్ట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే. డన్. ఇది ఫ్రీ ఆఫ్ చార్జ్ గూడ్స్ గురించి. అండ్ దానికి ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి. దాని తర్వాత ఇంకొక పైన ఒకటి ఉంది. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. Okay. Now move to the next topic. Utility. See, utility అంటే ఫస్ట్ దాని డెఫినేషన్ చూసుకుందాం. సాటిస్ఫాక్షన్ గెయిన్డ్ ఆఫ్టర్ ఏ కన్స్యూమర్ కన్స్యూమ్స్ ఏ ప్రోడక్ట్. సో సింపుల్ గా ఇప్పుడు నేను బాగా ఒక సన్‌లైట్ లో కావచ్చు, లేదంటే సమ్మర్ లో బాగా లైక్ రన్నింగ్ చేసావు, లేదంటే సమ్మర్ లో ఎవరు రన్నింగ్ చేస్తారంటావా? నో. అట్లా ఎర్లీ మార్నింగ్ టైంలో నేను రన్నింగ్ చేస్తాను అనుకున్నాం, లేదా జిమ్ కి వెళ్దాం అనుకున్నాం. సడన్ గా ఇంటికి వచ్చేస్తాం ఆఫ్టర్ జిమ్ తర్వాత. సో ఇప్పుడు నౌ ఏమైందంటే నౌ మై కండిషన్ ఐఎమ్ వెరీ థర్స్టీ. నాకు చాలా దాహంగా ఉంది. అప్పుడు నేను వాటర్ తాగినప్పుడు నాకు వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్, ఆ ఫీల్ ఏదైతే ఉంటుందో ఆ ఫీల్ ని ఇక్కడ, ఆ సాటిస్ఫాక్షన్, ఆ హ్యాపీనెస్ ని ఇక్కడ యూటిలిటీ కింద కన్సిడర్ చేస్తున్నాం. దాన్నే ఇక్కడ యూటిలిటీ అంటున్నాం. జస్ట్ యు గైస్ నో దట్ డెఫినేషన్ ఆఫ్ యూటిలిటీ. సాటిస్ఫాక్షన్ గెయినింగ్ ఆఫ్టర్ కన్స్యూమింగ్ ఏ ప్రోడక్ట్. ఓకే. దాన్ని మనం దాన్ని మనము యూటిలిటీ అంటున్నాం. నౌ సెకండ్ వన్ మార్జినల్ యూటిలిటీ. ఇక్కడ ఏంటి అని అంటే ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అంతే. మార్జినల్ అంటే వన్ మోర్ అడిషన్. ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ తింటున్నాను. ఒక్కొక్క ఒక కప్ ఉంటుంది అనుకోండి. ఒక్కొక్క స్పూన్ ఆఫ్ ఐస్ క్రీమ్ తినే కొద్దీ నాకేమవుతుందంటే ఎక్స్ట్రాగా సాటిస్ఫాక్షన్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. డన్. ఫస్ట్ స్కూప్ లో నాకు 10 యూటిల్స్, తర్వాత సెకండ్ స్కూప్ లో 5 యూటిల్స్, తర్వాత థర్డ్ స్కూప్ లో నాకు 3 యూటిల్స్. ఇలా నాకు అడిషన్ అవుతూనే ఉంది సాటిస్ఫాక్షన్ అనేది బై టేకింగ్ ఆర్ యాడింగ్ ఎక్స్ట్రా యూటిల్స్ ఫ్రమ్ ది కన్స్యూమింగ్ ఏ వన్ మోర్ యూనిట్ ఆఫ్ ది ప్రోడక్ట్. ఇక్కడ ప్రోడక్ట్ ఏంటి? ఐస్ క్రీమ్ అనేది. డన్. దాన్ని మనము మార్జినల్ యూటిలిటీ అంటున్నాము. ఇక్కడ ఫస్ట్ స్కూప్ లో మార్జినల్ యూటిలిటీ వచ్చేసి మనకు 10 యూటిల్స్, తర్వాత సెకండ్ దాంట్లో వచ్చేసేసి 5 యూటిల్స్, తర్వాత థర్డ్ వన్ వచ్చేసేసి 3 యూటిల్స్. డన్. నౌ డిమినైజింగ్ మార్జినల్ యూటిలిటీ అంటే ఎప్పుడైతే నేను ఒక ప్రోడక్ట్ ని, ఈ ప్రోడక్ట్ ఇక్కడ ఐస్ అనుకుందాం, లేదంటే వాటర్ తీసుకుందాం. స్టార్టింగ్ లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ నాకు మంచిగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సెకండ్ గ్లాస్ ఆఫ్ వాటర్ మంచిగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఓకే, ఐ ఫీల్ గుడ్. బట్ నెక్స్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నప్పుడు ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్. ఐ డోంట్ ఫీల్ సాటిస్ఫాక్షన్, ఐ డోంట్ ఫీల్ హ్యాపీనెస్. అండ్ ఫోర్త్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నప్పుడు ఐ గెట్ ఇరిటేటెడ్, దెన్ ఐ గాట్ సిక్నెస్, లైక్ నాకు వామిటింగ్ గా ఫీల్ అయ్యాను అనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే ఓవర్ గా ఫస్ట్ స్కూప్, సెకండ్ స్కూప్, థర్డ్ స్కూప్, ఫోర్త్ స్కూప్ తీసుకొని ఎక్స్ట్రా ఫిఫ్త్ అండ్ సిక్స్త్ తీసుకుంటే, ఫిఫ్త్ కేసులో వారికి డయాబెటీస్ వస్తుంది. సిక్స్త్ స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ తీసుకున్నప్పుడు స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ తీసుకున్నప్పుడు వారికి హార్ట్ అటాక్ వస్తుంది. సో ఇక్కడ కేసు ఏంటి అంటే ఓవర్ గా అడిషన్ చేసే కొద్దీ, ఓవర్ గా ఫీడింగ్ చేసే కొద్దీ అక్కడ ఏమవుతుందంటే సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది, యూటిలిటీ లెవెల్ అనేది ఏమవుతుందంటే కదా డిక్రీజ్ అవుతుంది. సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది డిక్రీజ్ అవుతుంది, రైట్? సో యూనిట్స్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది, యూటిలిటీస్ అనేది డిక్రీజ్ అవుతుంది ఎప్పుడు? ఓవర్ గా కన్జ్యూమ్ చేసినప్పుడు. సో దాన్ని ఇక్కడ డిమినైజింగ్ మార్జినల్ యూటిలిటీ అంటున్నాం. సో ఆర్ యు గైస్ గెటింగ్ మై పాయింట్? సో దాని తర్వాత డిమినైజింగ్, దాని తర్వాత యావరేజ్ యూటిలిటీ. సో యావరేజ్ యూటిలిటీకి డెఫినేషన్ ఏంటి అంటే టోటల్ యూటిలిటీ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్ కన్స్యూమ్డ్. సో నథింగ్ బట్ ఇక్కడ నంబర్ ఆఫ్ స్కూప్స్. సో ఇది ఫార్ములా. సో ఇలా క్యాల్కులేట్ చేస్తే మనకు యావరేజ్ యూటిలిటీని మనం క్యాల్కులేట్ చేయొచ్చు. సో దానికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎక్సెప్షన్స్ లో మనీ, తర్వాత పవర్, తర్వాత అడిక్షన్, తర్వాత వచ్చేసి మిసర్స్, తర్వాత హ్యాబిట్స్. సో ఇవన్నీ ఎక్సెప్షన్స్.
సో ఇంకా నెక్స్ట్ క్లాస్లో మిగతా టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో నా టుడేస్ క్లాస్ ఇంతే. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి.